ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ ఆంటీ. రామ్మా ఆరుహి, కూర్చో. ఏంటమ్మా సడన్ గా ఇలా? పద. నా అనుకున్న వాళ్ళ ఇంటికి చెప్పు రావాలా ఆంటీ? అస్సలు అవసరం లేదమ్మా. నువ్వు ఈ ఇంటమ్మాయివి. మమ్మల్ని నీ వాళ్ళని చేసుకొని నా వాళ్ళన్నావు చూడు, అప్పుడే తెలిసిందమ్మా నీ మనసేమిటో. ఇదేం చూసారు? ముందు ముందు చూపిస్తా నా అసలు రూపం. అన్నట్టు నందుగారు ఇంత త్వరగా పూర్తిగా రికవర్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఆంటీ. ఇక మేఘన నందుగారి లైఫ్ 3 పువ్వులు 6 కాయలే. దానంతటికీ కారణం నువ్వే కదమ్మా. నిజంగా ఆ పుణ్యం నీదే తల్లి. అబ్బా, ఇలా పొగుడతారని ఇక్కడికి రాలేకపోతున్నాను, అలాగని రాకుండా ఉండలేకపోతున్నాను. అవసరం నాది కదా. ఏమంటున్నావమ్మా? మాతో నీకవసరమా? ఏంటో చెప్పు, చిటికలో చేసిస్తాను. అవసరం నందు మేఘనలతో ఆంటీ. ఏంటది? చెప్తే కాదనుకూడదు మరి. మేం కాదనేది మీరు అడగకూడదు మరి. ఐ లైక్ ఇట్. టాలెంట్ ఉన్న చోటే ఈ టైమింగ్ ఉంటుంది, టైమింగ్ ఉన్న చోటే టాలెంట్ ఉంటుంది. మీ ఇద్దరు టాలెంట్ నాకు కావాలి. అర్థం కాలేదా నందుగారు? మీరు మీడియా పీపుల్. మీ డేరింగ్, మీ డెడికేషన్, మీ హార్డ్ వర్క్ తెలిసిన దాన్ని కాబట్టి మీరిద్దరూ మళ్ళీ అదే మీడియాలో నా శుభోదయం పత్రికలో జాబ్ చేయాలని కోరుకుంటూ మీ ఇద్దరిని ఇన్వైట్ చేస్తున్నాను. శుభోదయం పత్రిక? అవును మేఘనా, నాకు మీడియా మీద ఉన్న ఇంట్రెస్ట్తో నేను కొన్ని పరిస్థితుల వల్ల శుభోదయం పత్రికని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. మరి లత ఈ విషయం చెప్పలేదే? మీరున్న సిచ్యువేషన్లోనో తనున్న సిచ్యువేషన్లోనో మీతో చెప్పలేకపోయి ఉండొచ్చు. బట్ ఆ పత్రికలో మీ టాలెంట్ గురించి చాలా విన్నాను. అందుకే మళ్ళీ మీరిద్దరూ రీజాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరేం ఆలోచించకండి, ఒకప్పటికన్నా ఇప్పుడు అన్నీ ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే నాకు మీరు కావాలి. సారీ, మీరు ఈ సొసైటీకి కావాలి. ఏమంటారు? అది ఇప్పుడే కదా చెప్పారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మేము ఒకసారి డిస్కస్ చేసుకొని చెప్తాం. ఓకే ఓకే, నాకేం అభ్యంతరం లేదు. బాగా ఆలోచించుకోండి. మీకోసం నా ఆఫీస్ డోర్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఓకే, వస్తాను ఆంటీ. ఓకే అమ్మా, బాయ్. బాయ్ బాయ్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అమ్మా, అది ఆరోహి గారు జాబ్ ఇస్తానంది, ఒప్పుకుందావనా? అంటే నువ్వాగు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఇంత డబ్బుంది, ఇంత ఆస్తుంది, ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయటం అవసరమా? అమ్మా, ఇన్నాళ్ళు మేం చేసింది జాబే కదా. ఇప్పుడు మమ్మల్ని వెతుక్కుంటూ ఆఫర్ వచ్చింది. ఇప్పుడు కాదంటే ఎలా అమ్మా? ఇన్నాళ్ళు ఎలా ఉన్నావో అనవసరం, వదిలేద్దాం. ఇక నువ్వు నీ స్థాయికి తగ్గట్టు నాకు నచ్చేలా ఉండు. అమ్మా, మీడియాలో పనిచేయడం అంత ఆషామాషి కాదమ్మా.
పరువు తక్కువ పని అంతకన్నా కాదు, అదొక గౌరవం. నువ్వన్నట్టు నా స్థాయికి తగ్గకుండా, మన గౌరవానికి భంగం కలగకుండా జస్ట్ నా హాబీ అనుకొని చేస్తాను. అత్తయ్య, నేనెందుకు జాబ్ చేయాలనుకుంటున్నానో మీకు తెలుసు. మీ అబ్బాయికి జాబ్ హాబీ, నాకు అవసరం. అదేంటి, నీ మొగుడికి అవసరం లేని ఉద్యోగం నీకు అవసరం ఎలా అవుతుంది? ఏ నీకు ఆకలి వేయట్లేదని నాకు కూడా ఆకలి వేయకూడదంటే ఎలా? ఇది అంతే. నోర్మి సన్నాసి, నువ్వు నీ ఎదవలాజిక్కులును. ఒకరింటికొచ్చి మా ఇద్దరికి ఒక జాబ్ ఆఫర్ చేశారంటే ఎంత టాలెంట్ లేకపోతే ఇలా జరుగుతుంది? నిజమైన జర్నలిస్ట్ ఇలాంటి జాబ్లో ఉంటే కావాల్సినంత సొసైటీకి సేవ చేయొచ్చు. అవును, అప్పుడు అమ్మకి బామ్మకి కదా మంచి పేరు. నీ మనవడు నీ మనవరాలు పేరు తెచ్చుకోవడం, మన వంశం పేరు నిలబెట్టడం నీకిష్టం లేదా బామ్మ? భలేవాడివిరా, నాకెందుకు ఇష్టం లేదు? సాంప్రదాయ కుటుంబంలో ఉన్న కోడలు ఉద్యోగం చేయడం దేనికి అనుకున్నానే కాని మీ తెలివిని మీ మేధస్సుని ఆపాలని కాదురా. సులోచన, పోనీలేవే, ఏదో సేవా సమాజం అంటున్నారు కదా, తప్పే ఉంది, ఒప్పేసుకో. అత్తయ్య, నువ్వు ఒప్పుకుంటున్నావు అంతే. వాళ్ళని బాధ పెట్టకు సులోచన. రే మనవడా, మీ అమ్మ ఒప్పుకుందిరా, డన్. మీరు హ్యాపీగా ఉండండి. మేడం, మిమ్మల్ని మాట్లాడగనా? ఇంకెందుకు ఆలస్యం? సైట్ లేకుండా ఇల్లు కట్టగలమా? డౌట్ లేకుండా బార్బీని ఊహించగలమా? అడుగు. ఆ మేఘన నందులకి మన ఆఫీస్లో జాబ్ ఇచ్చి ఏం చేద్దామని? ఏం చెయ్యలేమో చెప్పు. ఏమైనా చెయ్యొచ్చు. చాణక్యుడేమన్నాడో తెలుసా? నీకు తెలీదులే. మిత్రుల్ని ఎప్పుడు ఎక్కడ ఉంచినా పర్లేదు కానీ శత్రువుల్ని మాత్రం ఎప్పుడూ మన పక్కలోనే పెట్టుకోమన్నాడు. అప్పుడే మనం అలర్ట్గా ఉంటూ వాళ్ళని మర్చిపోకుండా ఉంటాం. ఇప్పుడు మీరు చేస్తున్నది కూడా అదే కదా మేడం? వాళ్ళని నిద్దట్లో కూడా గుర్తుపెట్టుకుంటూనే ఉన్నారు కదా. మనం తినాలి అనుకున్న చికెన్ దూరంగా ఎక్కడో ఉందనుకో, ఇప్పుడేం వెళ్తాం, రేపు తినచ్చులే అంటూ ఆకలేసిన అడ్జస్ట్ అవుతూ ఉంటాం. అదే చికెన్ మన ఫ్రిడ్జ్లో ఉందనుకో, ఆకలేసిన ప్రతిసారి, మనకి సరదా పుట్టిన ప్రతిసారి ఒక్కో ముక్కని కాల్చుకుని తినొచ్చు. ఈజీ కదా? అందుకే మేఘన అనే కోడిని కోసి డైరెక్ట్ గా నా ఆఫీస్ అనే ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేస్తున్నా. ఇక దానికి దినం కాదు, క్షణం క్షణం గంటమే. నా టార్చర్ కి ఆ మేఘనకి ఫ్యూచర్ చీకటవుతుంది. జీవితం బరువు అవుతుంది. ఊతం అందదు, ఒడ్డు చేరదు, శక్తి సరిపోదు. ఏంటో అర్థం కాదు. కానీ రోజు రోజుకి నడి సముద్రంలో మునిగిపోతుంది. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు? మొత్తానికి అనుకున్నది సాధించారుగా, వెళ్ళండి. ఎక్కడికి బామ్మా? హిమాలయాలకి. లేకపోతే ఏంట్రా, ఎంతసేపు ఇద్దరు అలా బొమ్మల్లా మా ముందే నిలబడకపోతే అలా వెళ్ళి ఏకాంతంగా మాట్లాడుకోవచ్చుగా. సులోచన, నీ కొడుకు నీ పర్మిషన్ అడుగుతున్నాడు. నాకు వంటింట్లో కాస్త పనుందత్తయ్య. నాకు పూజ గదిలో పనుంది, వస్తా.
థ్యాంక్ యూ బామ్మ. చూసావా మా కాంతం మనకి ఏకాంతం ఇవ్వాలని ఎంత ట్రై చేస్తుందో. ఆహా, కాకపోతే మా అమ్మే కాస్త ఇబ్బంది పడుతుంది. బ్యాడ్ లక్. అత్తయ్య కూడా ఇబ్బంది పడకూడదంటే మనమంతా ఇంకా హ్యాపీగా ఉండాలంటే ఒకటి చేయాలి. నీకు ముద్దులు పెట్టాలా? నేను రెడీ. అది కాదు బాబు, మనం వీలైనంత త్వరగా ప్రతిమది ఫేక్ మ్యారేజ్ అని ప్రూవ్ చేయాలి. ఆ సాక్ష్యాన్ని అత్తయ్య ముందు పెట్టాలి. అప్పుడు బామ్మే కాదు, అత్తయ్య కూడా హ్యాపీగా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, అదంత పని. మన గోల్ అదే కదా. కానీ అంతకన్నా ముందు ముందు ఈ మల్లెపూలు నీ తల్లో పెట్టుకోవాలి. సరిపోయింది. నువ్వు నీ పాత సినిమా స్టైల్ పాతే, కానీ పూలు చాలా ఫ్రెష్. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మ. ఏంటి? చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల్ని అబ్బాయిల్లా ట్రీట్ చేస్తుంటారు. నాకు అస్సలు నచ్చదు. అమ్మాయిలంటే నక్షత్రాలు, అమ్మాయిలంటే అందమైన పువ్వులు, అమ్మాయిలంటే దేవతలుగా చూస్తాను, సన్నిహితంగా కొలుస్తాను. అంతేకాదు, నా దేవతవైన నిన్ను పూలపై నడిపిస్తాను. బాగా డబ్బు సంపాదించి నీకొక బ్యూటిఫుల్ వర్ణశాల కడతాను. అబ్బా, అయినా ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదా ఏంటి? ఇదంతా మా అమ్మది. నా దేవతని నా డబ్బుతోనే కదా చూసుకోవాలి. ఇంకో విషయం, నీ మీద కవితలు కూడా రాస్తాను. కవితలే? కావాలంటే ఇప్పుడే వదులుతా చూడు. కవిత ఓ కవిత, నా యువకాసల నవపేసల సుమగీతావరణంలో, నిన్ను నేనొక సుముహూర్తంలో అతి సుందర సుస్యందన మందన దూరంగా వినివీధుల్లో విహరించే అందని అందానివిగా భావించిన రోజుల్లో నీకై బ్రతికే ఒక తపమై వెదుకాడే నిమిషాలందు నిషాలందున, ఎటునే చూచిన చెటులాలంకారపు మటుమాయల నటనలతో నీ రూపం కానరానందున, నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడినై స్క్రుక్కిన రోజులు లేవా? వావ్, సూపర్. ఇదే నేను చెప్పాలనుకున్నది మేఘనా. శ్రీశ్రీ ఒక కవితా విప్లవం కదా, కానీ ప్రేమ కవిత కాదు కదా. నాకెందుకో ప్రేమ విప్లవం రెండు ఒకటే అనిపిస్తుంది. లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని ఎందుకు అంటారు? నిజమే. త్యాగయ్య రాసిన కొన్ని పాటల్లో కూడా భక్తి భావంతో పాటు ప్రేమ భావం కూడా ఉన్నట్టు, శ్రీశ్రీ రాసిన కొన్ని కవితల్లో విప్లవం ప్రేమ రెండూ ఉంటాయి. ఏంటి త్యాగయ్య అంటున్నారు? ఆ పేర్లోనే భక్తి తొణికిసలాడుతూ ఉంటుంది. ఏది త్యాగయ్య గారి పాట ఒకటి అందుకో. ప్రేమ భక్తి రెండూ ఇమిడి ఉండాలి. వావ్, సూపర్. ఆహా, అద్భుతం. భలే పాడావమ్మాయి. ఆ శ్రీరాముడిపై ప్రేమను పాడుతుంటే చెవుల్లో అమృతం పోసినట్టుందనుకో. ఒరే నందు, మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఉందే, ఈ రోజుల్లో అందరి మధ్య ఉన్న రాపిడి లాంటి ప్రేమ కాదు. అది స్వచ్ఛమైనది, పవిత్రమైనది. చాలా సంతోషంగా ఉందిరా నాయనా. ఇలాంటి జంటని నా ఇంట్లో చూడ్డం, నా కుటుంబంలో ఉండటం నా అదృష్టం తల్లి. బుర్ర బత్తలైపోతోంది. ప్రతిమేమో కనబడదు, ఈ మేఘనేమో అదే అసలైన కోడలన్నట్టు రెచ్చిపోతుంది. మధ్యలో ఈ పెద్దావిడొకరు విషయం తెలియకుండా అన్నిట్లో దూరిపోతుంది. వాళ్ళిద్దరినీ కలపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అత్తయ్యకి నిజం చెప్పలేను, ఆ మేఘనికి బ్రేకులు వేయలేను. ఒప్పో,
భగవంతుడా, శత్రువులకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. నా బాధకి, ఈ సమస్యకి పరిష్కారం ఏంటో కూడా తెలియడం లేదు. బ్యాడ్ లక్. నా తెలివి సంతకైలా ఈ మాత్రం ఐడియా నాకెందుకు రాలేదు? మేఘన నా కోడలు కాదని, వాళ్ల పెళ్లి ఫేక్ అని నిరూపించే అవకాశం ఆ దేవుడే ఇచ్చాడు. ఇంకంతా ఆ దేవుడి దయ. ఎవరు అసలు కోడలో ఈ వంశ సంప్రదాయమే రుజువు చేస్తుంది. నేను ఈ ఐడియాని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. అత్తయ్యా, అత్తయ్యా! ఏంటే సులోచన, ఎందుకు అరుస్తున్నావు? ఏమైందో చెప్పు. రండి, ఇలా కూర్చోండి అత్తయ్యా. అబ్బా పర్వాలేదులేవే, ఏమైందో చెప్పు. రాత్రంతా ఒకటే కలలు. ఎందరో దేవుళ్ళు కల్లో కనిపిస్తూ నన్ను పరీక్షిస్తున్నట్టు అనిపించింది అత్తయ్యా. అవునా? అవునత్తయ్యా. నందు మేఘన విషయంలో కూడా నాకు అస్సలు సంతోషమే లేదు. ఏముంది, ఎప్పుడైనా ఏ దేవుడికైనా ఏదైనా మొక్కు చెల్లిస్తానని చెల్లించకపోతే ఇలాంటి కలలే వస్తాయి, ఇలాంటి బెంగే ఉంటుంది. నిజమే అత్తయ్యా. ఆలోచించగా ఆలోచించగా నాకొకటి గుర్తుకొచ్చింది. ఏంటది? ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేరు. మనకంటూ ఒక సాంప్రదాయం ఉంది, మన వంశానికి ఓ ఆచారం ఉంది. కాని అది మర్చిపోయాం అత్తయ్యా. అసలే నందు పెళ్లి మన సంప్రదాయం ప్రకారం జరగనే లేదు. వాడికి యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత అదృష్టం బాగుండి వాడు కోలుకున్నాడు. అందుకని ఇప్పుడైనా మన కులదైవమైన స్వర్ణ ఖడ్గం అమ్మవారికి మన ఆచారం ప్రకారం మొక్కు తీరుద్దాం అత్తయ్యా. ఏమంటారత్తయ్యా? నిజమేనే సులోచన. కొండంత దైవభక్తిని గుండెల్లో నింపుకున్న నేను కూడా అలా ఆలోచించలేకపోయాను. ఇలాంటి అనర్థాలన్నిటికీ కారణం ఆ మొక్కు తీర్చకపోవడమే. ఇంకొక క్షణం కూడా ఆలస్యం చెయ్యొద్దు, వెంటనే చేసేద్దాం. ఉండు, ఇప్పుడే నందుని కోడల్ని పిలుస్తాను. ఒరే మనవడా, అమ్మా మేఘనా! ఏంటి బామ్మా, ఏం పిలిచావు? రేయ్, నువ్వు పెళ్ళెలాగో మన వంశాచారం ప్రకారం చేసుకోలేదు. కొంపదీసి మళ్ళీ పెళ్లి చేస్తావా ఏంటి? పెళ్లి కాదురా గడుగ్గాయి, మన కులదైవమైన స్వర్ణఖడ్గ అమ్మవారికి పూజ చెయ్యాలి. సూపర్ బామ్మా, చేసేద్దాం. నీ ఇష్టమే మా ఇష్టం. ఏం చేయాలి చెప్పు బామ్మా. పూజతో పాటు ఎన్నో సాంప్రదాయాలున్నాయి, ఎన్నో తతంగాలున్నాయి. లిస్ట్ అవుట్ చేయి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే నువ్వు నీ పెళ్ళాం ఒకరి తలపై ఒకరు అప్పడాలు పగలగొట్టుకోవాలి. సో డిఫరెంట్. అప్పడాలేం కర్మ, వడియాలు కూడా పగలగొడతాం. నెక్స్ట్, పూల బంతులతో ఆడుకోవాలి. ఓహో, బిందెల్లో ఉంగరాలు తీయాలి. అదిరింది. ఫస్ట్ నైట్ కూడా ఉంటుందా బామ్మా? తోలు తీస్తావేధవా. కల్చర్ అంటే కామెడీ అయిపోయిందా నీకు? ఓకే ఓకే బామ్మా, ఇవన్నీ సినిమాల్లో చూసినవే. సినిమాల్లోది నటన, ఇది నిజం, ఆచారం. అంతేకాదు, ఈ ఆచారం మన వంశానికే ప్రత్యేకం. చాలా నిష్టగా, చాలా హార్డ్గా ఉంటుంది. చేస్తానమ్మా. నువ్వు కాదు మరి? ఈ ఇంటి కోడలు చెయ్యాలరా. ఓ, మేఘన చెయ్యాలా? ఏ చేత కదా? మీరు చెప్పండి. ఇంటి కోడలు కొత్త బట్టలు కట్టుకుని కులదైవం ముందు అత్తగారు ఒక్కొక్క కుండ అందిస్తుంటే ఆ కుండల్ని తల మీద పెట్టుకుని అలాగే కాలినడకన అమ్మవారి గుడికెళ్ళి అక్కడ గుడి చుట్టూ 101 ప్రదక్షిణలు చెయ్యాలి. 101? 101? ఆ ప్రదక్షిణ చేస్తున్నంతసేపు అడుగు ఆగకూడదు, కుండ కదలకూడదు, రెప్ప వేయకూడదు. అది నిష్ట. అమ్మా, ఇది పూజ లేక పరీక్ష? రేయ్, ఆచారం అంటే అలాగే ఉంటుందిరా, కాదంటే కళ్ళు పోతాయి. ప్రదక్షిణ చేసి పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకుని అమ్మవారి ముందు ఆ కుండలని దింపి నైవేద్యం సమర్పించాలి. అమ్మా, ఇంతకీ తలపై ఎన్ని కుండలు పెట్టుకోవాలి? దానికో లెక్కేం లేదు, కానీ ఒక్కో ప్రదక్షిణకి ఒక్కో కుండ పెంచుకుంటూ పోవాలి.
తలపైన ఎత్తైన కుండల్ని పెట్టుకుని ప్రదక్షిణ చేయగలిగితే ఆ కోడలంత పవిత్రురాలని, ఆ ఇంటికి తగ్గ కోడలని, ఈ వంశాన్ని ముందు తరాలకి ఆదర్శంగా నిలబడుతుందని నమ్మకం. మీ అమ్మ ఆ రోజుల్లో 3 కుండలే పెట్టుకోగలిగింది. ఇప్పుడు నీ భార్య 4 కుండలైనా పెట్టుకుని ప్రదక్షిణాలు చేస్తే మీ అమ్మ కన్నా నీ పెళ్ళాందే పైచేయి అవుతుందిరా. చిన్నప్పుడు చూసినట్టు గుర్తుంది బామ్మ. మేఘన చేస్తుంది. నా ఇంటి కోడలు నాకన్నా ఎక్కువ కుండలు పెట్టుకుని పూజ చేస్తే అంతకన్నా సంతోషం ఏముందిరా? పూజ ఎప్పుడమ్మా? రేపే మంచి రోజు. రేపు పెట్టుకుందాం. ఎంత త్వరగా ఈ పూజ పూర్తయితే అంత మంచిది. చేసేద్దాం మామా. బామ్మ నువ్వు వెళ్ళరా, ఆ పూజ వ్యవహారాలు ఏంటో మాట్లాడుకుందాం. ఆ దేవుడనేవాడే ఉంటే ఇప్పుడు తేలిపోతుంది నువ్వీ ఇంటి అసలు కోడలివో నకిలీ కోడలివో. నా కొడుకు నిజంగా పెళ్లి చేసుకున్న మనిషే ఈ మొక్కు తీర్చగలుగుతుంది. ఒకవేళ నువ్వీ పూజ పూర్తి చెయ్యలేకపోతే నా కొడుకు భార్యగా నీకీ ఇంట్లో స్థానమే ఉండదు, ఏ హక్కులు ఉండవు. నువ్వు సిద్ధమేనా? సిద్ధమే. మీ మాట, మీ కోరిక నేను కాదనగలనా? సరితా, సీసీటీవీ ఫుటేజ్ చేతికొచ్చిందా? వచ్చింది మేఘన, అందుకే ఫోన్ చేసి రమ్మన్నాను. రా కూర్చో. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.